అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పలుచని వెలుగులో ఆ వార్డు గది మరింత భయంకరంగా తోస్తోంది శంకరానికి. ఆసుపత్రి అంతా నిశ్శబ్దంగానే ఉన్నా తన మంచానికి 4 మంచాల అవతల ఒక రోగి కళ్ళమంటూ దగ్గుతూ ఆయాసపడుతున్నాడు. అతను అలా దగ్గుతున్న ఆ నర్సు ఎందుకో స్పందించడం లేదు. ఈ రోగానికి ఆ దగ్గు కామన్ అన్నట్టుగా తనేదో ఆ రోజు రోగుల ట్రీట్మెంట్ వివరాలు రాసుకుంటోంది. ఆ దగ్గుతున్న వ్యక్తికి దగ్గరలోని 3వ మంచం. తన మీది పేషెంట్ను నిన్ననే శ్మశానానికి పంపించేసి తెల్లని బెడ్షీట్ కప్పుకుని అమాయకంగా ఎదురు చూస్తున్న కపట కసాయిలాగా ఉంది. నిన్న ఇలాంటి సమయానికే నా వ్యక్తి మృత్యువుతో యాతన పడుతూ ఆక్సిజన్ సిలిండర్ పెట్టాక పోరాడి చనిపోయిన సమయం ఇదే. ఆ సంఘటనే మాటిమాటికి గుర్తుకు వచ్చి స్థిమితంగా నిద్ర పట్టడం లేదు శంకరానికి. రేపు తన పరిస్థితి అంతే కదా. తన మంచం కిందనే తనకు సపర్యలు చేసి అలసిపోయిన తన భార్య పార్వతి ఆదమరిచి నిద్రపోతోంది. తను కూడా ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పేశారు. మనిషి అన్నవాడు ఎవడూ బతకడు, కానీ తను ఉండేది కొద్ది రోజులే అని తెలిసాక ఏవేవో కోరికలు పురుడు పోసుకుంటాయి. ఇప్పుడు శంకరానిది అదే పరిస్థితి. ఆ దగ్గుతున్న వ్యక్తికి లాగానే తనకి కూడా డాక్టర్లు ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా ప్రాణం పోవడానికి అవకాశం ఉందని చెప్పాక కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గుడ్ల నీరు కక్కుకుని చూసే పార్వతిని చూసి శంకరానికి బాధ కలుగుతూనే ఉన్నా నిస్సహాయంగా చూస్తూ ఆమె చెంపల మీద కారుతున్న కన్నీళ్ళని తొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శంకరం. సాధారణంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్లో మధ్య తరగతి వారు, దిగువ తరగతి వారు, నిరుపేదలే ఎక్కువగా జాయిన్ అవుతూ ఉంటారు. వైద్య సిబ్బంది ఏదో తమ ప్రయత్నం చేస్తూనే ఏ వ్యక్తి ఎన్నాళ్ళు ఉంటాడో బంధువులకు తెలియజేస్తారు. కంగారు పడిన రోగి సహాయకులు బంధువులకు, కుటుంబాలకు ఆ విషయం తెలియజేస్తారు. అంతే. అప్పటి నుంచి ఇన్నాళ్ళుగా తాము ఎలా ఉన్నామో లేమో అని చూడని వారంతా అలా చూడ్డానికి ప్రవాహంలా వచ్చేస్తూ ఉంటే రోగికి అర్థమైపోతుంది తానిక బతకనని. మధ్యాహ్నం రోజు అంతా అలాంటి స్థితిని అనుభవించిన శంకరంకు ఇలాగే ప్రశాంతంగా తను చనిపోతే ఎంత ఆనందమో అనుకున్నాడు. తనను బతికించడానికి ముక్కులో ఆక్సిజన్ గొట్టాలు వేస్తే ఊపిరి సులువవుతుందో పోతుందో తెలియని దుస్థితిలో పోయే కంటే హాయిగా నిద్రలోనే పోతే ఎంత బాగుంటుందో. అలాంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయట. బహుశా ఆ ఏర్పాట్లు నిరుపేదలకు ఇవ్వరేమో అనుకున్నాడు మళ్ళీ. అతను అలా ఏవేవో ఆలోచనలతో ఉండగానే తెల్లవారింది. మళ్ళీ మామూలే. ఆయాలు బెడ్షీట్లు సర్దడాలు, స్వీపర్లు రూమ్ క్లీన్ చేయడాలు, నర్సులు ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడాలు రొటీన్గా జరిగిపోతున్నాయి ఎప్పటిలాగానే. ఇంతలో రాత్రంతా దగ్గుతూ ఆయాసపడిన వ్యక్తి నర్సును నాకు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారమ్మా అని అడిగాడు. డాక్టర్ గారు చెప్పాలి అంది నర్సు. 4 రోజుల నుంచి ఇదే మాట చెబుతున్నారు. నన్ను ఇక్కడే చంపేస్తారా అని పెద్దగా నర్సు మీద అరిచాడు ఆయన. నన్నేం చేయమంటారు? డాక్టర్ గారు వస్తారు, అడగండి. అక్కడెవరూ నోరు ఎత్తరు, మమ్మల్ని ఇలా వేపుకు తింటారు అంది విసుగ్గా. ఒక వార్డు బాయి ఆ స్టాఫ్ నర్స్కు సపోర్టుగా చూడయ్యా, డిశ్చార్జి 2 రకాలుగా ఉంటుంది. డాక్టర్లు సహజంగా చేసే డిశ్చార్జ్ ఒకటి, రెండోది మీ బాడీ నుంచి ప్రాణం డిశ్చార్జ్ అయిపోవడం ఎప్పుడో తెలిసిందనుకో. రెండిట్లో ఏది కన్ఫామ్గా తెలిసినా నీవే డిశ్చార్జ్ అయిపోయేలాగా చేస్తారు మా డాక్టర్లు అన్నాడు పళ్ళికలిస్తూ. మరే అంది నర్స్ కూడా నవ్వుతూ. చిత్రంగా తోచింది శంకరానికి. రోజు నాలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూశాక వాళ్లకు ఈ రోగుల బాధలు అలవాటైపోయి వాళ్ళకి నవ్వులాటగానే ఉంటుంది. నిజమే, రోగికి డిశ్చార్జ్ గురించి ఆలోచన ఉండడం సహజమే. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడం అనే గొప్ప ప్రక్రియకు అనుక్షణం ఆరాటపడేది అప్పుడే. అనుకోకుండా తన్నుకొచ్చిన రోగం క్షణాల మీద మనిషిని ఆసుపత్రిలోకి తోసేస్తుంది. ఊహించని విధంగా బతికించాలని ఉపచర్యలు వైద్యులు చేస్తూనే ఉంటారు. అన్ని సేవలు సవ్యంగా జరుగుతూనే ఉన్నా ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆరాటం రోగికి, రోగి సహాయకులకి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్నీ అమర్చి రోగిని ఎలాగైనా బాగు చేయాలి అని మనం అనుకుంటాం, కానీ వీరిని తీసుకుపోవాలి అని దృఢ నిశ్చయంతో మృత్యువు నిలబడి ఉన్నప్పుడు రోగికి ఏర్పడుతున్న సంఘర్షణలో రోగికి తన ప్రస్తుత పరిస్థితి కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది. నీకేం పర్వాలేదు అని అడగకుండానే ధైర్యం చెప్పే బంధువుల ధైర్యవచనాలు పెదాల మీద నుండి వస్తున్నా వారి కళ్ళల్లో తనపై వ్యక్తమవుతున్న నిస్సహాయతను రోగి గ్రాహక శక్తి తేలికగానే కనిపెట్టేయగలుగుతుంది. అలాగే అని బుర్ర ఊపిన రోగి మనసులో, ఓ హితుడా, ఈ జన్మలో నిన్ను చూడడం ఇక ఇదే ఆఖరు కాబోలు, వెళ్తానంటున్నావా అనుకుంటాడు. పరిచయాలతో మొదలైన బంధాలు కలుస్తూ కలిసినప్పుడు కళ్ళల్లో మెరుపులతో వదనంలో వికసించే
కనిపించే ఆనందంతో, తీయని మాటలతో ఆత్మీయతగా కొనసాగిన బంధాలు చివరలో మాట మాత్రంగా పలకరించి వెళ్ళిపోతూ ఉంటే తిలక్ చెప్పిన మహాలయ అమావాస్య ఎదురవుతున్నట్లుగానే ఉంటుంది. అది ఆసుపత్రిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటి వద్ద అయితే ఏకంగా పోయాక కలుద్దామనేవారు కొందరైతే, ఏమిటి చూస్తాం, చూసి తట్టుకోలేం కదా అని సాకులు చెప్తూ ఉంటారు కొందరు. ఎలాగూ చనిపోతాను అని తెలిసాక తను ఎందుకు ఆసుపత్రిలో ఉండడం, ఇంటి దగ్గర చనిపోతే మంచిది కదా అనుకున్నాడు శంకరం. ఆ విషయమే తర్వాత భార్యకు నెమ్మదిగా చెప్పాడు. వద్దు, మీకు బాగులేకుంటే అక్కడెవరు చూస్తారు, ఇక్కడైతే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంటి దగ్గర మీకు సీరియస్గా ఉంటే మిమ్మల్ని చూస్తూ నేను ఏడవాలి అంది పార్వతి. విరక్తిగా నవ్వాడు శంకరం పార్వతిని చూస్తూ. ట్రీట్మెంట్ బతకడానికైనా చావడానికైనా చేయాల్సిందేదో వారు చేస్తారు, కానీ బతకరు అని తెలిసినప్పుడు వారు చేసే ట్రీట్మెంటు నామమాత్రమే అయిపోతుంది. పార్వతి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారట అంది పార్వతి దుఃఖం గొంతులో అదుముకుంటూ. ఏం చేస్తాను, మన అదృష్టం కొద్దీ పిల్లలు లేరు. నేను ఒంటరి చేసి వెళ్ళిపోతున్న బాధ ఉన్నా, ఏ జన్మ బంధంతోనూ నాకు తోడుగా నిలిచి ఇంత సేవ చేస్తున్నా నా దేవతవైన నిన్నే చూస్తూ నాకన్నిటితో నీకు బాష్పాభిషేకం చేసుకుంటాను చెప్పాను. నా మదిలో మెదిలే ఆలోచనలను పిచ్చి పిచ్చి కవిత్వాలుగా రాసుకుని నా రైటింగ్ టేబుల్ మీద నేను రాసి వదిలేసిన కాగితాలను ఆప్యాయంగా చూసుకుంటాను. అపర సరస్వతీ స్వరూపులైన నిశ్శబ్దంగా నా బుక్ ర్యాక్లో కూర్చున్న పుస్తకాలను తనివి తీరా చేతితో స్పర్శిస్తాను. చదవకుండా వదిలేసిన చాలా పుస్తకాలకు క్షమాపణలు కూడా చెప్పాలి. నన్ను ఎవరు పలకరించకపోయినా నాతో అంతరంగ సంభాషణను నడిపించిన నా రైటింగ్ ప్యాడ్ను ఇక నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి అంటూ చెబుతున్నప్పుడు అతని గొంతు ఆర్ద్రమయ్యింది. ఆ దిక్కుమాలిన రాతలతోనే మీ ఆరోగ్యం ఇలా పాడు చేసుకున్నారు. ఆలోచనలు రావాలంటే సిగరెట్ తాగాలంటూ ఆ పాడు ధూమపానం అలవాటు చేసుకుని గుండెని శిథిలం చేసుకున్నారు. జీవితాంతం నన్ను చూసుకుంటాను అని ప్రమాణం చేశారు. ఈ ఊరు కాని ఊర్లో ఇన్నాళ్ళు ఉన్నంతలో ఏ దిగులు లేకుండా బతికిన మనల్ని ఈ రోగం విడదీస్తుందా? నేను ముఖ్య వెంకటేశ్వరుడు, నాకు అన్యాయం చేయడు, నా మాంగళ్యం గట్టిది అంటూ పుస్తల తాడని కళ్లకు తాకించి ఏదో తనకి ధైర్యం చెప్పడానికి చూస్తున్న భార్యను చూసి చిన్నగా నవ్వాడు శంకరం. భర్త తన అమాయకత్వాన్ని పసిగట్టి నవ్వుతున్నాడని గ్రహించిన పార్వతి దుఃఖాన్ని దిగమింగి, నిజమే చెప్తున్నానండి అంటూ అతని భుజాన్ని చేతితో నిమురుతూ చెంగుతూ కన్నీటిని తుడుచుకుంది. మగాళ్ళు ఎవరు రావడం లేదా అమ్మా అంటూ డాక్టర్ గారు పార్వతిని పక్కకు పిలిచి అడిగారు. మాకు ఎవరూ లేరండి అంది పార్వతి ఆయన మాటకి సమాధానంగా. అలా అయితే కష్టమేనే, ఆయన సంగతి మీకు నర్సులు చెప్పే ఉంటారు కదా. వీలైనంత త్వరగా ఇంటికి తీసుకుపోతే మంచిదమ్మా, ఇక రోజుల మనిషే, ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు అంటూ మధ్యలో ఆపేశారు డాక్టర్ గారు. ఇక్కడైతే ఏదైనా చేస్తారు కదా సార్? పార్వతి ఆశగా అడిగింది. డాక్టర్ ఏమీ మాట్లాడలేనట్లుగా చూశాడు తన వైపు. నర్సుని పిలిచి ఏదో చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. నర్సు పార్వతి దగ్గరికి వచ్చింది. ఏం చేసినా ప్రాణం నిలపడం కష్టమేనంటున్నారు డాక్టర్ గారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఒక్కదానివి ఏం చేయగలవమ్మా నువ్వు? డెడ్ బాడీ రిపోర్టులకు, బాడీని బెడ్ మీద నుంచి దింపడానికి వార్డు బాయ్లకి డబ్బులు ఇవ్వాలి. ఇక శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్లోనే తీసుకువెళ్ళాలి. వాళ్ళెంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. బయట ట్యాక్సీ తక్కువకొచ్చినా దానిని మాట్లాడుకోనివ్వరు. అందుకని బతికున్నప్పుడే ఇంటికి తీసుకువెళ్ళడం బెటర్. డాక్టర్తో డిశ్చార్జ్ రాయించుకొని ఇప్పుడే తీసుకువెళ్ళండి చెప్పింది నర్సు సలహాగా. కళ్ళల్లో నీళ్లు చిప్పగిల్లుతూ ఉండగా సరే అన్నట్లుగా తల ఊపింది పార్వతి, ఇక ఏమీ చేయలేక. తమ ఇంటి వద్ద గుమిగూడి ఉన్న ఒక 4-5 వ్యక్తులను దూరంగానే ఆటో నుంచి గమనించింది పార్వతి. తమను ఆ మాత్రం అభిమానించేవారు ఉండడం ఆమెకు కాస్త ఆనందం అనిపించినా ఆటో ఇంటి వద్ద ఆగగానే ఆగు అంటూ ఇంటి యజమాని అరుపులాంటి కేక విని బిత్తరపోయి చూసింది. ఏంటి, ఈరోజో రేపో చస్తాడని చెప్పిన వాడిని ఇంట్లోకి తీసుకొస్తున్నావు అన్నాడు ఇంటి ఓనరు కఠినంగా. పార్వతి నిర్ఘాంతపోయింది. ఇప్పటి వరకు ఉన్న ఇంట్లో ఉండకూడదా? ఇది మీ సొంతిల్లు కాదు, మీకు అద్దెకిచ్చిన మా ఇల్లు. రేపు ఇతను మా ఇంట్లో చస్తే ఆ తర్వాత ఎవరైనా ఇంట్లో దిగుతారా? ఇదేం పీనుగుల కొంప అనుకున్నావా? ఇక్కడ మీరు ఉండడం కుదరదు నిక్కచ్చిగా చెప్పాడు అతను. అనుకోని ఆ హఠాత్ పరిమాణాన్ని ఊహించని పార్వతి నివ్వెరపోయింది. అలా అనకండి బాబు, అతను ఇంకా బతికే ఉన్నాడు కదా, బాధపడతాడు అంది వణికే స్వరంతో.
అతను బాధపడతాడని? జీవితాంతం మమ్మల్ని బాధపడమంటావా? కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఇది. పిల్లలు ఎవరూ లేరు, ఉండేది ఇద్దరే అని ఇల్లు బాగా ఉంటుందని రెంట్కి ఇచ్చాం. అంతేగాని ఇప్పుడు ఏకంగా చావబోతున్న వాణ్ణి ఈ కొంపలో పెడితే పూర్తిగా పాడుబడిన కొంప అయిపోదు అంటూ ఏదేదో చెబుతున్నాడు ఆయన. ఆటోలో ఉన్న శంకరం నెమ్మదిగా ఏదో చెప్పబోతున్నాడు. కానీ ఆ గందరగోళంలో ఏమీ వినపడడం లేదు. ఇలా అనడం ఏమైనా బాగుందా? ఇప్పుడు ఆయన్ని ఎక్కడికి తీసుకువెళ్ళగలను, మీరే చెప్పండి అంటూ అడుగుతున్న పార్వతికి హాస్పిటల్లో పెట్టి చస్తే అటునుంచి అట్టే వల్లకాటికి తీసిపోవాలి. కానీ ఇదేంటి, కొన ఊపిరితో ఉన్న వాడిని నిండు ఇంటిలో పెడతారా? అలా చేస్తే అరిష్టం కాదు, ఇల్లు మైల పడుతుంది. శుద్ధి కర్మలన్నీ చేసుకునే కర్మ మాకెందుకు? పైగా ఎవరైనా ఏదైనా పుకారు పుట్టించారంటే ఎవరు అద్దెకు దిగరు అంటూ ఇంటి ఓనర్ చెల్లెలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతోంది. ఇంటి ఓనర్ల మాటలకి సమర్థిస్తూ అవునవును అన్నట్టుగా బుర్రలను కదిలిస్తున్నారు అక్కడున్న వారు అంతా. అందులో శంకరాన్ని బాబాయ్ గారు అని పిలిచే వీరేశము ఉన్నాడు. పార్వతక్క అంటూ రోజులో 4 గంటలు తమ ఇంట్లో ఉండి టీ తాగి కానీ ఇంటికి వెళ్ళని శాంతకుమారి కూడా ఉంది. ఎంతమంది ఉన్నా వారిని ఉండమనేవారు ఎవ్వరూ లేరు. అంతెందుకు, నిరుద్యోగంతో నీరసపడిపోయి నిష్ప్రయోజకుడిలా పడి ఉన్న ఆ ఇంటి ఓనర్ గారి కొడుకు సురేష్కి తనను సన్మానించడానికి వచ్చిన కర్ణాటక ప్రైవేట్ ఫార్మసీ ఓనర్ జయేష్కి చెప్పి ఉద్యోగం ఇప్పించాడు శంకరం. ఇప్పుడు ఆ అబ్బాయి బెంగళూరులో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. 3 వారాల క్రితం ఫోన్ చేసి చూడడానికి వస్తానని చెప్పాడు కూడా ఆ అబ్బాయి. కానీ ఎందుకో రాలేదు. ఆ సురేష్ తల్లిదండ్రులే ఇప్పుడు తమని తమ ఇంట్లో ఉండవద్దు అంటున్నారు. విషపురుగులకు విషపురుగులే పుడతాయి. ఏమాత్రం కృతజ్ఞత మానవత ఉండవు. అలాగంటే ఎలా బాబు, ఈ చలిలో మేము ఎక్కడుండాలి అంది పార్వతి ప్రాధేయపడుతున్నట్లుగా. మాకు తెలియదమ్మా, ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళింటికి వెళ్ళండి అన్నాడు ఓనరు. ఇక్కడ మాకు ఎవరూ లేరయ్యా, పొట్టపోసుకోవడానికి వచ్చిన వాళ్ళం. ఉన్న గూట్లోనే ఉండొద్దంటే ఎలా బాబు? తొందరలో వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు పేచీ పెట్టబాకండి అందామె చేతులు జోడిస్తూ. మీకు ఇల్లు దొరికి వేరే ఇంటిలోకి మారే లోపల ఇతను ఇక్కడే చనిపోతే డాక్టర్లు రోజుల మనిషిని చెప్పారట కదా. మాకు తెలియదనుకుంటున్నారేమో, మాకు తెలుసు. ఆసుపత్రికి వచ్చిన వారు చెప్పారు. అలాంటి వాడిని ఇంట్లో ఉంచుకుని మైల పెట్టుకోలేము కదా. అయినా అదంతా మాకు అనవసరం. అతన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. నువ్వు ఆటో స్టార్ట్ చేయవయ్యా. ఊర్లోకి శవాన్నే రానివ్వరు. నువ్వు చావబోతున్న వాడిని ఇంట్లో పెట్టడానికి ఏకంగా బండేసుకొచ్చేశావు అన్నాడు ఆటో వాడిని కసురుకుంటూ. నాకేం తెలుసండి ఇతని వెనక ఎంత గొడవ ఉందని. ఆటో కావాలి అంటే 4 రూపాయలు ఎక్కువ వస్తాయని బండి కట్టాను. ఇంతకు ఇతన్ని ఎక్కడ దించాలో చెప్పమ్మా అన్నాడు ఆటోవాడు చిరాకు పడిపోతూ. ఉండు బాబు, నువ్వేం తొందరపడకు. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు కదా, వాళ్ళని నేను బతిమలాడుకుంటాను అందామే ఆటోవాడిని అభ్యర్థిస్తూ. నీవు బతిమలాడినా బామాలినా ఇక్కడ ఉండడం కుదరదమ్మా. మధ్యాహ్నమే ఇంటికి తాళం వేసేశాము. బయట కూడా ఉండడానికి వీల్లేదు. పిల్లలు భయపడతారు అంటూ ఓనరు చెల్లెలు మరింత కర్కశంగా చెప్పింది. శూన్యంలో తను ఒక్కతే ఒంటరిగా నిలబడినట్లు అయ్యింది పార్వతికి. ప్రకాశవంతంగానే లైట్ల వెలుగులో వెలుగుతున్న ఆ వీధి మూఢనమ్మకాల వాతావరణంలో మస్కబారినట్లుగా అయ్యింది. ఎక్కడికి తీసుకువెళ్లాలో తొందరగా చెప్పండమ్మా. అతని చూపు కూడా మారిపోతుంది. ఏ క్షణంలో అయినా పోయేలాగా ఉన్నాడు. ఆటోలో ఇలాంటివి జరగకూడదమ్మా, నాకు ఇబ్బంది అంటున్నాడు ఆటోవాడు. ఈ ఆటోవాడు ఈ ఇంటి ముందే దింపేసేటట్లున్నాడ్రా బాబు అంటున్నాడు నిలబడిన వారిలో ఒకతను. అదెలా కుదురుతుంది? శవాన్ని వీధిలో పెట్టుకుని కూర్చుంటామా మనము అని ఇంకెవరో అంటున్నారు. రకరకాల మాటలు. ఎక్కడ దింపమంటారమ్మా అని తొందరపెట్టి అడుగుతున్నాడు ఆటోవాడు. పార్వతి సన్నని గొంతుతో నీరసంగా పిలిచాడు శంకరం. పార్వతి ఆయన దగ్గరికి వెళ్ళింది. శ్మశానానికి తీసుకువెళ్ళమని చెప్పు అన్నాడు పీలగా ఉన్న స్వరంతో. ఆ మాట విని ఒక్కసారిగా భోరుమంది పార్వతి. నిన్న మొన్నటి వరకు ఉన్న ఇంటిలోకి ఉన్న పళాన ఇలా తాళాలు వేసి మమ్మల్ని రానివ్వకపోవడం ఏమిటి భగవంతుడా? చీకటి పడుతోంది. ఈ సమయంలో ఈ మనిషితో ఎక్కడికి వెళ్ళాలి? కొద్దిగా కనికరం చూపించండి బాబు అంటూ అందరినీ వేడుకుంటోందామె. కానీ ధనదర్భం అధికారం చలాయిస్తున్నప్పుడు మామూలు వ్యక్తులు నోరెత్తలేరు. అక్కడ 4-5 కుటుంబాలు వారి వద్దనే అద్దెకు ఇంట్లో ఉంటున్నారు కనుక యజమానులకు కోపం తెప్పించలేక ఎవరూ నోరు విప్పడం లేదు. పార్వతి బతిమలాడింది, అరిచింది, ఏడ్చింది.
గొంతు చించుకుని కేకలు వేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఆటోను శ్మశానం వైపు మళ్లించాడు డ్రైవరు. అస్తవ్యస్తంగా పిచ్చి పిచ్చిగా మొలిసిన రకరకాల మొక్కల మధ్య తృప్తి పొందని తమ తనువులను తనలో కలుపుకున్న భూమాతను కూడా ధనవంతులే బంధించినట్లుగా అక్కడ ఉన్నాయి కొన్ని పెద్ద పెద్ద సమాధులు. బతికున్నప్పుడు చాలామంది జాగాను తామే ఆక్రమించినట్టే చచ్చాక కూడా 5-6 శవాలు పట్టే అవకాశం ఉన్న గోతిలో ధనవంతుడు ఒక్కడే పడుకుని మరో శవానికి అవకాశం లేకుండా ఒక్కడే ఆక్రమించేసుకున్నట్టుగా పెద్ద పెద్ద సిమెంట్ కట్టడాలు, అక్కడ సమాధులు కూడా అక్కడ ఉండి శ్మశానం కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థలాగానే ఉంది. ఆటోవాడు మొదట్లోనే వారిని దించేసి పార్వతి వద్ద డబ్బులు కూడా తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. నీరసంగా వెలుగుతున్న లైట్ వెలుగులో శ్మశానం నిశ్శబ్దంగా ఉంది. వ్యాధిగ్రస్తుడైన శంకరాన్ని వీధిలో కూడా ఉండనివని గ్రామం కంటే ఆ శ్మశానమే హుందాగా అనిపించింది పార్వతికి. అయితే అడుగు పెట్టబోయే ముందే దైవాన్ని తలుచుకుంటూ శంకరాన్ని నెమ్మదిగా నడిపిస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్న చిన్న షెడ్ లాంటి దానిలోకి ఇద్దరు ప్రవేశించారు. కీచురాళ్ల ధ్వని గ్రామాన్ని భయపెట్టిన మూఢ విశ్వాసాల మనుషులకు మళ్ళీ శ్మశానం కూడా భయం పుట్టించేదిగా ఉంది. ఉండుండి కాకులు, ఇతర పక్షుల సవడి, అరుపులు కంగారు కలిగించేటట్టుగా ఉంది. కాస్త ఇబ్బందికరమైన వాసనగానే ఉన్నా కూర్చోవడానికి అనువుగా ఎవరో దాతలు పెట్టించిన సిమెంట్ కుర్చీ మీద హాస్పిటల్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచిలో బట్టలు, మందుల సంచులను అక్కడ పెట్టి కూర్చున్నారు ఇద్దరు. సంచిలో వాటర్ బాటిల్ తెరిచి నీరు తాగుతూ, ఒక్క మనిషి కూడా మన స్థితికి జాలి పడలేదు, మాట వరుసకైనా రాత్రికి ఉండి వెళ్ళమనలేదు అంటూ తనలో తాను గొణుక్కోసాగింది పార్వతి. పిచ్చి పార్వతి. వాళ్ళింట్లో చచ్చిపోతానేమో అని వాళ్ళ భయం. ఏం చేస్తాం, భగవంతుడు నాకు బతికి ఉండగానే ఇక్కడికి డిశ్చార్జ్ చేశాడు అంటూ పార్వతి తాగిన నీళ్ల బాటిల్ను అందుకుని తాను కొంచెం నీళ్లు తాగాడు. బెదురు చూపులతో శ్మశానాన్ని అంతటినీ పరికించి చూస్తున్న పార్వతి కేసి చూస్తూ, భయమేస్తుందా పార్వతి? ఏ మనోకల్మషాలు లేని ప్రశాంతమైన చోటు ఇదే. ఇది నాదే అనుకునేవారు కానీ, ఇక్కడే ఉండాలి అనుకునేవారు కానీ ఇక్కడ ఉండరు అంటూ ఉండగానే ఒక 3 వ్యక్తులు శ్మశానంలోకి వస్తుండడం గమనించింది పార్వతి. గుండెలు దడదడలాడాయి. చేతిలో ఎర్రగా కాలుతున్న బీడీలు, అస్తవ్యస్తంగా ఉన్న జుత్తులతో, అనాగరికంగా వేసుకున్న మాసిన బట్టలతో ఉన్న వారి దగ్గర నుండి భయంకరంగా మద్యం వాసన గుప్పు గుప్పున వస్తోంది. ఏదో మత్తులో ఊగుతున్నట్టుగా వారి కదలికలు చీకట్లో సైతం స్పష్టంగా కనపడుతున్నాయి. ఓయ్ ఎవలాలు అన్నాడు వాళ్ళలో ఒకడు వీళ్ళని ఉద్దేశించి. బాబు మేము. బాబు గొంతు తడబడుతుంటే భయంతో మాటలు పలకలేకపోయింది పార్వతి. ఎవరైనా పోయిండ్రా? మరి మీరే ఉన్నారేంటి? శవమేది అన్నాడు వారిలో ఒకడు. శవం శవం అంటూ నసుకుతూ ఉంది పార్వతి, ఏం చెప్పాలో తెలియక. సర్లే, ఈ మధ్యన బతికున్నోళ్ళనే శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోతున్నారు. శవం ఎక్కడుంటే మాకేంటి కానీ ఇక్కడ మీలాంటోళ్ళు ఉండకూడదు. మేమంటే తాడు బొంగరం లేనోళ్ళం. ఇక్కడ గంజాయి కొట్టి మేము వెళ్ళిపోతాం. మీరు బేగి వెళ్ళిపోండి అంటూ నడుస్తూనే చెప్పాడు ఒకడు. తర్వాత అక్కడ రాళ్ల మీద కూర్చుని గంజాయి పీలుస్తూ ఏవేవో అసందర్భపు ప్రేలాపనలు పేలుకుంటూ 1 గంట గంటన్నర ఉండి తర్వాత వీరిని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు వారి దారిన. కాసేపటికి కాస్త మోటుగా ఉన్న వ్యక్తి 9 గంటల వేళకు అక్కడికి వచ్చాడు. ఓయ్ ఎవరక్కడా, ఏంటి చేస్తున్నారు అంటూ అరుచుకుంటూ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. లేచి నిల్చుంది పార్వతి. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ నీకేంటి పని? నేను ఇక్కడ కాపరోణ్ణి. ఇక్కడ నేనే ఉండను. మీరెవరో వచ్చినారని మా కుర్రోళ్ళు చెబితే వచ్చినాను చూద్దామని. కాటి కాపరి నిజంగా బేతాళు లాగానే ఉన్నాడు. ఎన్నో శవాల్ని భూమిలో పూడ్చి చితిమంటల్లో కాల్చి మనిషి రాటు తేలినట్లే ఉన్నాడు. దానికి తోడు కాస్త మత్తులో కూడా ఉన్నట్టున్నాడు. విషయమంతా చెప్పిన పార్వతితో, ఓసి నా పిచ్చి తల్లి, సావబోయే మొగుడిని శ్మశానంలో పెట్టడానికి ఈ రాత్రేళ ఇక్కడ ఉన్నావా? అప్పుడెప్పుడో హరిచంద్రుడు లోరీ కథలో ఆయన భార్య రేతిరేళ వచ్చిందని విన్నాను. ఇప్పుడు నిన్ను సొత్తన్నాను. ఈయన ఎప్పుడు కన్నుముత్తాడో తెలియదు కానీ రేతినంతా ఇక్కడే ఉంటావేటి? చూడడానికి శిల్పంలా ఉన్నావు. దొంగనా కొడుకులు తిరిగే ఈ చోటులో ఈ సావు గుట్టోడుతో ఎలా ఉంటావమ్మా? ఈయన కన్ను మూసినాకైనా ఒక్కతివి ఉండడం కష్టమేగా అంటూ ముందుకు వచ్చాడు. సిమెంట్ కుర్చీకి ఆనుకుని పడుకున్న శంకరాన్ని అతనికి 2 చేతులు జోడించి దండం పెట్టాడు. ఇక్కడ నుండి నువ్వు కూడా మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు అనే భావంతో. వద్దు బాబు, ఈ ఎడ్డోడికి దండం పెడతారేటి? కాకుంటే మీ పరిస్థితి పగోరికి కూడా రాకూడదు అన్నాడు. దెయ్యాలు ఉంటాయని భయపడుతోంది పార్వతిని చూపిస్తూ అతనితో చెప్పాడు శంకరం. ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు.
దెయ్యాలు ఇక్కడ ఎందుకుంటాయమ్మా? అవి ఊళ్ళల్లో మనుషుల మనసుల్లో దూరిపోయాయి. ఇక్కడ ఉండేది నాలోటోళ్లే. అది సరే కానీ మీరు ఏమైనా తిన్నారా అని అడిగాడు ఆ కాటి కాపరి. మధ్యాహ్నం నుంచి ఆ ఒక్క మాట అడిగేవారు లేక అతను అలా అడిగేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది శంకరానికి. మౌనంగా ఉండిపోయారిద్దరు. విషయం అర్థం చేసుకున్నాడు ఆ కాటికాపరి. బాబు, నేను కాటికాపురాన్ని అనే భేదం లేకపోతే మా ఇంట్లో కూడుంది, తెస్తాను, తింటారా అని అడిగాడు. దానికి కూడా వారిరువురు సమాధానం చెప్పలేదు. పోనీ ఈ రేత్రేళ ఇక్కడ ఉండడం ఎందుకు? ఈ శ్మశానాన్ని ఆనుకునే నా గుడిసె కూడా ఉంది, మీరు అక్కడికి వచ్చేయండి, అక్కడే ఉందిరు గాని. కాకుంటే అది కూడా శ్మశానంలో భాగమే, నేను ఉండడానికి అది ఒక ఆదరువు అంతే అంటూ పడుకున్న శంకరానికి లేవమంటూ తన చెయ్యి ఆసరా ఇచ్చి పైకి లేపాడు. పార్వతి సంచిలో తన బట్టలను పట్టుకుంది, వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లుగా. నడుస్తూ నీ పేరేమిటి బాబు అని అడిగాడు శంకరం. భద్రయ్య అంటారండి, 10 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. మా ఆడది కూడా కళ్ళు మూసి 2 ఏళ్ళయ్యింది. నేనే స్వయంగా దాన్ని ఇక్కడే పూడ్చిపెట్టాను. నా కొడుకు నన్ను వదిలేసి పెళ్ళాంతో వేరే ఇంటికి వెళ్ళిపోయాడండి. నాతో శ్మశానంలో ఉండడానికి కోడలు ఒప్పుకోలేదు. మా ఆడది ఉన్న ఈ చోటుని ఇడిచిపెట్టి నాకు ఇంకో చోటుకి పోబుద్ధి కాలేదు. ఎవరి ఇట్టాలు ఆళ్ళవి. అయినా నాతో ఎవరుంటారులే బాబు అంటూ ఓ గుడిసెలోకి దారి తీశాడు భద్రయ్య. అందులో అడుగు పెట్టడానికి కొంచెం సంశయించింది పార్వతి. పర్వాలేదమ్మా, నేను కాటి కాపురాన్నే కానీ కషాయాన్ని కాదు. నువ్వు నా తోబుట్టు లాంటి దానివి అనుకో తల్లే. శవాల కంపు సారా కంపుతో ఉన్న నా కాడికి ఎవరొత్తారులే అని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ పార్వతీ పరమేశ్వరులాగా మీరొచ్చారు. పెనిమిటి అనే పరమేశ్వరుని కోసం వల్లకాటికి కాపురానికి వచ్చిన ఆ పార్వతమ్మలాగే ఉన్నావు. అది నాకు నచ్చిందమ్మా. పెనిమిటి పోతే గుమ్మం దగ్గర ఉండిపోయే ఆడోళ్ళనే నేను చూశాను. పెనిమిటి కోసం శ్మశానానికి వచ్చిన నీవు పార్వతమ్మలానే ఉన్నావు. రండమ్మా రండి, నేను ఇక్కడే మా అప్పారావు టిఫిన్ కొట్లో తినడానికి ఏమైనా ఉంటే తీసుకొస్తాను అంటూ పరుగు పరుగున బయటికి వెళ్ళి 15 గంటలోనే తిరిగి వచ్చాడు. ఇద్దరికి ప్లేటుల్లాంటివి శుభ్రంగా కడిగి వారికి పెడుతున్న అతని వైపు నిర్వికారంగా చూస్తున్నారు ఆ ఇద్దరు దంపతులు కూడా. ఎప్పుడు తిన్నారో ఏంటో. రండి రండి తినండమ్మా అంటూ గోడకి చారబడి కూర్చున్నాడు భద్రయ్య. ఇద్దరు నిశ్శబ్దంగా తింటున్నారు. భద్రయ్య, ఎవరూ పట్టించుకొని మమ్మల్ని దేవుడిలాగా ఆదుకుంటున్నావు, ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలా తీరుతుంది? గద్గద స్వరంతో అన్నాడు శంకరం. చిత్రంగా నవ్వాడు భద్రయ్య. మనుషుల్ని పూడ్చిపెట్టడం తగలెట్టేయడంతోనే ఈ సెయ్యికి ఎప్పుడు గడిచిపోయేది. మా ఇంటికి ఎవరు వచ్చి తింటారులే అనుకునేవాడిని. ఇతరులకు ఇంత కూడు పెట్టడమే పుణ్యమైతే అది నాకు ఇప్పుడు మీ ఇద్దరి వల్లే వచ్చినాది. నేనే మీకు రుణపడిపోయినాను బాబు అన్నాడు భద్రయ్య చిత్రంగా నవ్వుతూ. నేను బాగుంటే నీ విషయాన్ని ఆధారంగా తీసుకుని ఒక కథ రాసుకునేవాడిని భద్రయ్య. కానీ నాకు అదృష్టం లేదు. నేను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ పొందాను. ఇంటి నుంచి నా అనుకునే 4 మనుషుల సమక్షంలో భౌతిక డిశ్చార్జ్ పొందాలి అనుకున్నాను. అవలేదది. అయితే ఒక మంచి మనసున్న ఇంటి ముందే డిశ్చార్జ్ అవుతున్నాననే ఆనందం ఇప్పుడిప్పుడే కలుగుతుంది నా మనసులో. నేను కన్ను మూసే వరకు నన్ను ఇక్కడే ఉంచి నీ చేతుల మీదే నన్ను సాగనంపై భద్రయ్య. మా పార్వతికి ఏమీ తెలియదు. నా దగ్గర 4,000 దాకా ఉన్నాయి. అవి తీసుకో. మా పార్వతిని ఆ ఇంటి దగ్గరికి పంపిస్తే చాలు, తను ఎలాగోలాగా బతుకుతుంది అంటూ డబ్బులు తీస్తూ ఉండగా, వద్దు బాబు వద్దు, నేను డబ్బుల కోసం ఇదంతా చేయలేదు. సాటి మనుషుల్ని కష్ట సమయంలో ఆదుకున్న తృప్తి నాకు మిగిలింది. నాకు అది చాలు అంటూ అక్కడ చాపలు పరిచి వారిని పడుకోమన్నాడు భద్రయ్య. తాను బయట పడుకోవడానికి మరో చాప తీసుకున్నాడు. నేను ఆ పంచిలో పడుకుంటాను బాబు, నాకు అలవాటే. తెల్లారినాక మాట్లాడుకుందాం మరి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అతని సంస్కారానికి చేతులెత్తి దండం పెట్టాలనిపించింది ఆ ఇద్దరికి. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో శంకరం గారు పార్వతమ్మ అంటూ ఎవరెవరో పిలుపులు వినిపించడంతో మేలుకునే ఉన్న పార్వతీ శంకరం ఎవరే ఉంటారా అని చూస్తుంటే భద్రయ్య 2 వ్యక్తులను వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు. పార్వతీ శంకరం ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇంటి యజమాని అతని కొడుకు సురేషు. శంకరం గారు, మమ్మల్ని క్షమించండి. నేను మిమ్మల్ని చూడాలని రాత్రే వచ్చాను. తీరా చూస్తే జరిగిన ఘోరం చెప్పారు. మా అమ్మా నాన్న మీ పట్ల చాలా నిర్దయంగా ప్రవర్తించారు. మీరు నాకు ఉద్యోగం ఇప్పించారు. మీ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకరు కాకపోతే ఒకరైనా చేరదీయకుండా మిమ్మల్ని ఇలా శ్మశానానికి పంపించడం ఏమిటండి? మీరు వెంటనే ఇంటికి రావాలి. మీకోసం ట్యాక్సీ తీసుకువచ్చాను. మీరు రాకపోతే మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకోలేము. ప్లీజ్ అమ్మా రండి.
సురేష్ కన్నీరు కార్చడం ఒకటే తక్కువ. శంకరం గారు, చాలా పొరపాటు చేశాను. కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాను. సురేష్కి కరోనా వచ్చి అక్కడ ఒక్కడు ఉండిపోయాడని మేము మీ ముందు బాధపడ్డాము. ఆ తర్వాత కొన్నాళ్లకు వాడికి తగ్గి మామూలు మనిషి అయ్యాడు. వాడికి మీరు చేసిన సహాయం ఇప్పుడే చెప్పాడు. ఆ రోజు మీరు ఫోన్ చేసి ఆఫీస్ మేనేజర్కి చెప్పబట్టే వాళ్ళు డాక్టర్ని ఇంటికి పంపించారట. అంతేకాదు, తగ్గే వరకు కంటికి రెప్పలా చూసుకున్నారట. ఎవరో ముఖం తెలియని వారు మీ మాటలతో నా బిడ్డని జాగ్రత్తగా చూసి కాపాడారు. అలాంటి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి తరిమేశాను. కనీసం శ్మశానానికి వెళదాము అన్నప్పుడైనా నేను ఆలోచించి ఉండవలసింది. మీరు ఇంటికి వస్తేనే నా మనసు శాంతిస్తుంది. మమ్మల్ని క్షమించి రండి అని ఇంటి యజమాని ప్రాధేయపడ్డాడు. వారికేసి నిర్వికారంగా చూశాడు శంకరం. వెళ్ళిపోదామా అన్నట్టుగా చూస్తోంది పార్వతి. ఏమంటాడో అని శంకరం కేసి చూస్తున్నారు సురేషు, అతని తండ్రి సుదర్శనములు. భారంగా ఊపిరి పీల్చి సాలోచనగా కాసేపు బురుగుటిని మూసి తెరిచిన శంకరం, శ్మశానానికి చేరిన శవాన్ని మళ్ళీ ఊళ్ళోకి ఇంట్లోకి ఎవరైనా తీసుకువెళ్తారా సురేషు? మళ్ళీ ఇక్కడికే కదా తీసుకురావాలి? వద్దులే అన్నాడు. ఇప్పటికి మీరు బాగానే ఉన్నారు కదండి, ఈ శ్మశానంలో ఎందుకు ఉండడం అని నీళ్లు నములుతున్నట్లుగా అన్నాడు సురేషు. నేను ఇప్పుడు శ్మశానంలో లేను సురేషు, మానవత్వం చూపించే మనిషి ఇంట్లో ఉన్నాను. ఎక్కడ గడపాలో తెలియని స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదరించి ఆకలి తీర్చిన మంచి మనిషి సన్నిధిలో ఉన్నాను. ఆ ఊళ్ళో ఆ ఇళ్ల దగ్గర ఆ మానవత్వం నాకు మచ్చుకైనా కనిపించలేదు. నేనేదో గతంలో మీకు మేలు చేశాననే కృతజ్ఞత కొద్దీ ప్రత్యుపకారం చేద్దామనుకుంటున్నారు అంతే. కానీ ఈ భద్రయ్యకు నేను ఏమవుతానని ఆదరించాడు? అతనికి నేను ఇంతకుముందు ఏం ఉపకారం చేశాను? మనిషిని మనిషిగా చూడని మనుషులు ఉన్న ఈ సమాజంలో మూఢ విశ్వాసాల మూర్ఖత్వాన్ని నాగరికత అనుకోలేక సాటి మనిషిని తన తోటి వాడే గ్రహించి ఆదరించి సంస్కారాలు జరిపే ఈ భద్రయ్య దగ్గరే నేను చివరి శ్వాస విడవాలి అనుకుంటున్నాను. నేనిక ఎక్కడికి రాను. నాకు రాజమర్యాదలతో మీరు అంతిమ సంస్కారం జరిపించారని జయేష్ బాబు గారికి మా పార్వతి చెబుతుంది. పార్వతిని మీతో పాటు తీసుకెళ్ళి అక్కడ మీ ఇంట్లో పని మనిషిగానో మరెక్కడనో ఉపాధి చూపించండి. నన్ను ఈ పుణ్యస్థలిలో ఈ పుణ్యాత్ముడి చేతుల మీదుగా పోనీయండి. నాకదే చాలు అన్నాడు. తర్వాత అందరూ ఎంత బతిమలాడినా శంకరం వారితో వెళ్ళలేదు. అయితే అదే రోజు తెల్లవారుజాము 3-4 గంటలకు పార్వతి ఏడుస్తున్న శబ్దం విని గాబరాగా లేచాడు భద్రయ్య. శంకరం చనిపోయాడు. అతని దేహం అక్కడ డిశ్చార్జ్ అయ్యింది. అతని దేహంలో ప్రాణం ఏ అనంతలోకాలకో తరలిపోయింది. ఈ కథ సమాప్తం. ఈ కథను రచించినది చరణ్ గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.